హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా శుభాకాంక్షలు. మరి అందరూ కూడా ఉద్యోగాలు సాధించారు. చాలామందికి ఉద్యోగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జేఎల్ నుంచి మొదలుకొని డిఎల్, పీజీటీ, టీజీటీ ఏదో ఒక పోస్ట్ రాకపోదా అన్న చందంగా బాగా ఎదురు చూశారు ప్రతిరోజు. కానీ కొందరికి చాలా దగ్గరలో మిస్ అయింది. చివరికి టీజీటీ రిజల్ట్స్ కూడా చూశారు. 1:2లో పేరు వచ్చినా కూడా చాలామందికి ఉద్యోగాలు పోయిన పరిస్థితి. మరి టీజీటీలో మీకు తెలుసా, చాలామందికి టెట్ స్కోర్ అనేటువంటిది చాలా దెబ్బ కొట్టినటువంటి అంశం. అంటే ఒక్కసారి జీవితంలో మనం బాగా చదవకపోతే ఆ దెబ్బ మనకి ఎప్పుడో ఒకసారి చూపిస్తుంది. అయినా నష్టం లేదు. చాలామంది డిప్రెషన్లో ఉన్నారు. మరి జాబ్ సాధించిన వాళ్ళందరూ కూడా సంతోషంలో ఉన్నారు. వారు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. కానీ వారికి ఒక విన్నపం, మీరందరూ కూడా రీలిక్విడ్మెంట్ అవకాశం ఇస్తుందని ప్రభుత్వం మనకు సాయంత్రం జరిగిన మీటింగ్లో కూడా చెప్పింది. కాబట్టి మీరందరూ కూడా రీలిక్విష్మెంట్ ఇవ్వండి. ఎందుకు రీలిక్విష్మెంట్ ఇస్తే కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వారిని మనం ఓదార్చలేము, కాకపోతే మన చేతిలో ఉన్న సహాయం చేయగలం. మరి మనకి జాబులు రాకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు కాక, బట్ దాటిని తలుచుకుంటూ ఉండి మళ్ళీ మనం భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా, ఓడిపోయిన ప్రతిసారి మనకు ఏదో ఒక ఆధారం ఉంటుంది. ఆ ఆధారాన్ని వెతికి పట్టుకోవాలి తప్ప డిప్రెషన్లోకి, బాధలోకి వెళ్ళిపోకూడదు. మనకు జాబ్ రాలేదంటే దానికి గల కారణాలను అన్వేషించాలి. అప్పుడు మనం సరిగా టైం పెట్టలేదో, లేక ఏదో వేరే ఉద్యోగం చేస్తున్నామో, లేక అనేక అంశాలలో మనం తప్పులు చేసి ఉంటాం. ఆ తప్పులను తెలుసుకున్న వాడే ధైర్యంగా ఉండగలుగుతాడు. కాబట్టి మరి చాలామంది విద్యార్థులు అంటున్నారు, మేము బీఈడీ చేశాం, గురుకులాపై ఓప్స్ పెట్టుకున్నాం, కానీ ఆ ఉద్యోగం రాకపోయే, బీఈడీలో స్కూల్ అసిస్టెంట్ లేకపోయే, మా పరిస్థితి ఏమిటి? మరి జీవితంలో పాస్ ఫెయిల్ ఉండదు. పాస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. ఫెయిల్ అంటే మీకు తెలుసు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. కాబట్టి ఓడిపోయిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఓడిపోలేదు, ఇంకొక ఆశ మిగిలే ఉంది. కాబట్టి మరి బీఈడీ వాళ్ళకి అవకాశం గురుకుల్లో ఉన్నప్పుడు డైట్ చేసిన వాళ్ళు కూడా మా పరిస్థితి ఏంటి అనుకున్నారు. జీవితంలో కొన్ని రోజులు కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి, వాటిని మనం సద్వినియోగం చేసుకోకపోతే చాలా ఇబ్బంది. బీఈడీ చేసిన అభ్యర్థులు ఇప్పటికి కూడా నిరాశ పడకండి. స్కూల్ అసిస్టెంట్ పోస్టు తెలుసుకోండి. మీకున్న 2 మెథడ్లలో మీరు దేనికి అవకాశాలు ఉన్నాయి, దేనికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ అవకాశాలతో పాటు మీకు ఎక్కువగా ఏమొస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ గురుకులాల్లో మెథడ్, కాంటెంట్ బాగా చదివి ఉన్నారు. దాన్ని ఇక్కడ ఉపయోగించుకోండి, పోటీలో ఉండండి. మరి కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు. మరి వారి పరిస్థితి ఏమిటి అంటే, మొదటి నుంచి నేను చెప్తున్నాను, మరి మనకు ఒక అవకాశం ఉంది, HWO, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి. మరి దాన్ని ఎందుకు మీరు చూడకూడదు, దాన్ని ఎందుకు మీరు పట్టించుకోకూడదు? చాలామంది దానిపైనే కాన్సన్ట్రేషన్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా సరే మళ్ళీ డైవర్ట్ అవుతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాన్ని పైన గురి పెట్టారు. గురుకుల అభ్యర్థులందరూ కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే, వారు ఆల్రెడీ పేపర్ 1 చదివి ఉన్నారు. మిత్రులారా, ఆల్రెడీ మీరు పేపర్ 1 చదివి ఉన్నారు. పేపర్ 2 అనేటువంటిది 150 మార్కులు, 12 యూనిట్లు. ఆల్రెడీ మీరు గాయాల్లో ఉన్నారు. మనం దెబ్బల నుంచి కోలుకునే ప్రయత్నం చేయాలి తప్ప కుదేలు పడిపోయే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి అభ్యర్థులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇంకా HWO, మళ్ళీ HWO అనేసరికి డేట్ ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ డేటు రాలేదని సంతోషపడాలా, డేటు వేగంగా వచ్చిందని బాధపడతారా? మళ్ళీ సమయం ఉన్నప్పుడు మాత్రమే సమయాన్ని ఉపయోగించుకోండి. ఇంకా సమయం ఉంది, డేట్ రాలేదు, ఇంకా కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం TSPSC అనేటువంటిది డేట్స్ అనౌన్స్ చేయలేదు. డేట్ కనిపిస్తేనే చదువుతాము, డేట్ కనిపించకపోతే చదవము అని ఆలోచనలో ఉన్నవారు, డేట్లు పోతూ ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ మారుతూ ఉంటుంది, ఇయర్లు మారుతూ ఉంటాయి, కానీ మనకు ప్రగతి ఉండదు. కాబట్టి మిత్రులకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, జరిగిన నష్టం జరిగిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఈ నష్టం జరగకుండా, మళ్ళీ మీరు కుదేలు పడకుండా మీ యొక్క లక్ష్యం స్కూల్ అసిస్టెంటా లేక మరి HWOనా, 2 మాత్రమే మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేతుల్లో ఉన్న దాన్ని వదిలిపెట్టుకొని గాల్లో ఉన్న దాన్ని పట్టుకోకండి మిత్రులారా. కాబట్టి HWOకు మీకు తెలుసు, మన దగ్గర చాలా వేల మంది విద్యార్థులు HWO శిక్షణ పొందుతున్నారు, ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే అది ఏమి చిన్న ఉద్యోగం ఏమి కాదు, పేరులోనే ఆఫీసర్ కల ఉద్యోగం. మీరు నోటిఫికేషన్ వచ్చాక, డేట్ వచ్చాక మళ్ళీ మీరు ఆలోచిస్తూ ఉంటే ఇబ్బంది పడతారు. కాబట్టి దీనికి సంబంధించి మనకి HWO కోర్సు ఉంది.
అద్భుతంగా ఉంటాయి క్లాసెస్. 12 యూనిట్లు ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, స్టాటిస్టిక్స్, ఇది చాలామంది భయపడతారు. వీటికి సంబంధించి అన్నీ కూడా క్లాసులు, ఎగ్జామ్స్, మరి పీడిఎఫ్ పెట్టడం జరిగింది. మరి దీని వైపు ఎందుకు చూడకూడదు? సైలెంట్గా ఉండే బదులు ప్రిపరేషన్ మొదలు పెడితే పేజీలు అయిపోతాయి, లేదంటే చర్చలు, మాటలు, కన్నీళ్లు మిగిలిపోతాయి. కాబట్టి అభ్యర్థులకందరికీ కూడా నేను చేసే మనవి ఏంటంటే, మిత్రులారా వెంటనే కోలుకోండి, ఉద్యోగాన్ని సాధించుకోండి. మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి దయచేసి. కాబట్టి మేము వెంటనే స్పందిస్తాం, మీకు స్వాంతనగా ఉంటాం, మీకు ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తాం. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి హెచ్డబ్ల్యూ ఆల్రెడీ చివరిలో ఉంది కాబట్టి ఇప్పుడే మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మళ్ళీ ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే సులభమైన పనులు జటిలమవుతాయి, జటిలమైన పనులు అసాధ్యమవుతాయి. కాబట్టి ఆల్ ద బెస్ట్.